హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను బంగాళదుంప మసాలా కూర చేస్తున్నానండి. పచ్చి బఠానీలు వేస్తున్నాను దీనికోసము. దానికోసం అయితే ముందు బంగాళదుంపలను శుభ్రంగా కడిగేసుకుని 2 కింద కట్ చేసుకుని 3 గ్లాసులు నీళ్లు పోసి ఒక కప్పులో అయితే పచ్చి బఠానీలు కడుక్కున్నవి వేసుకుని కుక్కర్ విజిల్స్ పెట్టేసుకుంటున్నానండి. 5-6 విజిల్స్ వస్తే బఠానీలు అయితే ఉడికిపోతాయి. ఆ ఉడికేలోగా నేను చపాతీల కోసం చపాతీ పిండి కలుపుకుంటున్నానండి. నేనైతే ఆశీర్వాద్ ప్యాకెట్ 1 కేజీ పిండి కలుపుతున్నాను. దానికోసం ఒక స్పూనున్నర అయితే సాల్ట్ వేసుకుని మొత్తం పిండికంతా సాల్ట్ పట్టించేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటున్నానండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకైతే చపాతీలు మెత్తగా వస్తాయి. ఇలాగైతే నాకు విజిల్స్ వచ్చేసాయండి. ఒక 5 విజిల్స్ వచ్చాక అయితే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ చపాతీ పిండిలో కొంచెం అయితే ఆయిల్ వేసుకుని బాగా పిండిని మెదాయించుకుంటూ కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల మనకి మన్నాడికైనా సరే చపాతీలు మెత్తగానే ఉంటాయన్నమాట, గట్టిగా రాకుండా ఉంటాయి. సో పిండినంతా కలిపేసుకుని పైన కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసి ఇలా బేసిన్కి అంటుకోకుండా ఇలా అయితే ఊడ్చేసి నీట్గా పెట్టి మూత పెట్టేసుకుంటున్నానండి. ఇది ఒక అరగంట రెస్ట్ ఇస్తే మనకి చపాతీలు దూదుల్లా ఉంటాయన్నమాట. కర్రీ కోసం చిన్నపాటి మసాలాను అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక అంగుళం సైజు అల్లం ముక్క, ఒక వెల్లుల్లిపాయ నుంచి తీసిన వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా అండి. అంతే. ఇలాగ అయితే ప్రెజర్ పోయింది. కర్రీ కోసం ఇగోండి పచ్చి బఠానీలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. ఒక 80% అనమాట. మిగతావి కర్రీతో కుక్ అవుతాయండి. ఇప్పుడైతే ఇవి పక్కన పెట్టేసుకుని బంగాళాదుంపల్ని కన్నాల బుట్టలో వేసేసుకుంటున్నానండి. అవి చల్లారేలోగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకున్నాను. కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కాక ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నానండి. కర్రీ కోసం ఒక 7-8 పచ్చిమిరపకాయలు, ఒక 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు అయితే కట్ చేసుకున్నాను శుభ్రంగా కడిగేసుకుని. ఇప్పుడు ముందుగా అయితే పచ్చిమిరపకాయలు, తర్వాత ఉల్లిపాయలు వేసుకుని ఇవి కొంచెం వేగుతుండగా ఒక 2 బిర్యానీ ఆకులు అయితే వేసుకున్నానండి ఫ్లేవర్కి. ఇవి వేగేలోగా మనకి దుంపలు అయితే చల్లారిపోయాయి కదా, ఒకసారి కూల్ వాటర్ వేసేసి ఈ దుంపలన్నీ ఒలిచేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనకి కర్రీకి దుంపలు రెడీ అయిపోతాయండి. ఇప్పుడైతే హ్యాండ్ వాష్ చేసేసుకుని ఒకసారి ఈ ఉల్లిపాయ ముక్కలను కలుపుతున్నాను అనమాట. ఇవి ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి అయితే వచ్చేస్తున్నాయి. ఈ స్టేజ్లోనే టమాటాలు వేసేసుకోవాలండి. టమాటాలని బాగా కలిపేసుకుని ఒకసారి మూత పెట్టుకుంటే టమాటాల నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు ఉల్లిపాయలు కుక్ అవుతాయి. అవి కుక్ అయ్యేలోగా మనం ముందుగానే ఒలిచి పెట్టుకున్న బంగాళాదుంపల్ని మనకు కావాల్సిన సైజులో అయితే కట్ చేసేసుకోవాలి. ఇలాగే మొత్తం దుంపలన్నీ కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఇప్పుడు మనకి ఉల్లిపాయ టమాటా ముక్కలు అయితే మగ్గిపోయి ఉంటాయండి. ఇదిగోండి దుంపలన్నీ ఇలా కోసుకోవాలన్నమాట. చూసారా, ఇలా అన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయ టమాటా అయితే మగ్గిపోయాయండి. ఇప్పుడు పచ్చి బఠానీలు వేసేసుకుని ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటే మనకి బఠానీ కూడా మగ్గిపోయి ఉంటుందండి. ఇప్పుడు ముందుగానే ఆడిపెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఇదైతే వేసేసుకుని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. అది పచ్చివాసన పోయే వరకు వేగాలి. ఇలాగైతే చపాతీలు చేసేసుకుంటున్నానండి. పిండి చూడండి, ఇలా వేలు పెడితే లోపలికి వెళ్ళిపోయింది కదా వేలు, అలా అయితేనే మనకి చపాతీలు చాలా మెత్తగా వస్తాయండి. ఇప్పుడు చపాతీలన్నీ కావాల్సినవి ఇలాగనే చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఇలాగ మనకి కూర రెడీ అయిపోతుందండి. చూడండి ఇలా అనమాట. మొత్తం చపాతీలన్నీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలాగైతే మనకి ఉల్లికారం కూడా వేగిపోయిందండి. ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు ఇందులో వేసేసుకుని బాగా కలిపేసుకుని చిటికెడంత పసుపు, మీ స్పైస్కి తగినంత కారము వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుంటే కారం పచ్చివాసన లేకుండా వేగిపోతుంది అనమాట. ఇలా కలిసిపోయిన తర్వాత ఒక్క 2 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల కారం మాడకుండా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనకి కావాల్సినంత వాటర్ వేసేసుకోవాలండి. ఇక్కడే నేనైతే ఒక 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఒకసారి వాటర్ వేసాక బాగా కలిపేసుకుని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుంటే ఇది మొత్తం కర్రీకి దుంపలకి అంతా పట్టేస్తుందండి. ఇప్పుడు మూత తీసుకుని కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసేసుకుని నేను గరం మసాలా వేస్తున్నానండి, ఆచి వాళ్ళది. ఇది వేసుకుంటే
కొంచెం కూర మసాలా ఫ్లేవర్ బాగుంటుంది. అంతే అండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకుని పక్కన పెట్టుకుని సిమ్లో పెట్టేసుకున్నాను కర్రీ. ఇప్పుడైతే పెనం పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని పెనం హీట్ ఎక్కాక దాని మీద ఒక చపాతీని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని చపాతీ కాల్చుకోవాలన్నమాట. చూడండి, ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వలన చపాతీలు మాడిపోకుండా ఉంటాయి. సో ఇప్పుడు కాలిన తర్వాత పైన అయితే ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మళ్ళీ తిరగేసి దాని మీద కూడా ఆయిల్ వేసుకుని ఇలా కాల్చుకుంటున్నాను. మొత్తం చపాతీలన్నీ కూడా ఇలాగే కాల్చేసుకుని హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నానండి. నేను ఇవి కాల్చేసుకునేలోగా నాకైతే కూర కూడా దగ్గర పడిపోతుందండి. ఇదిగోండి, ఇలా అయితే అన్ని చపాతీలు కాల్చేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇలాగా కూర కూడా నాకు దగ్గర పడిపోయింది. పైన అయితే కొత్తిమీర వేసేసుకుని ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిన చపాతీలన్నీ కూడా కాల్చేసుకున్నాను, అయిపోయాయి. ఇదిగోండి, చపాతీలన్నీ ఇలా కాల్చి పెట్టుకున్నాను అనమాట. చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో. అంతే అండి. ఇప్పుడు వేడి వేడి బంగాళదుంప పచ్చి బఠానీ కర్రీ అండ్ చపాతీ. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.